రాత్రిపూట ఇంటి ముందు పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను చోరీ చేసే 3 దొంగలను కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 15 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. చిన్నపడుగుపాడు బండారు మాన్యం వద్ద ఓ మోటార్ సైకిల్ చోరీ కేసు చేస్తూ ఉండగా ఈ దొంగలు పట్టుబడ్డారు. కోవూరు మండలానికి చెందిన రవీంద్ర, కరీముల్లా, నాగరాజు అనే 3 రాత్రిపూట బైకులు చోరీ చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో వీరిపై పలు కేసులు, బైక్ చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా బైక్ దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మంచి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం ఇది కష్టార్జీ రేపు సిక్స్ మంత్స్గా 2 వీలర్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. వాటి గురించి మా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీము కోవూరు సిఐ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా కోవూరుకి చెందిన బైక్స్, అలానే నెల్లూరు రూరల్లో పిఎస్కి సంబంధించిన బైక్స్, అలానే ఉచ్చి, ముత్తుకూరు, నెల్లూరు టౌను, కాళహస్తి, అలానే తిరుపతి జిల్లాకు సంబంధించి మొత్తం నెల్లూరు జిల్లాకి సంబంధించి 11 బళ్ళు, అలానే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక 4 బళ్ళు, మొత్తం 15 బళ్ళని మా కోవూరు సిఐ గారి ఆధ్వర్యంలో ఉన్న టీము, సిసిఎస్ టీమ్ ప్లస్ కోవూరు ఎస్పీ గారి టీము, వీటి గురించి ఇన్ఫర్మేషన్ చేస్తూ ఈరోజు కోవూరుకి చెందిన 3 ముద్దాయిలు, గంధంశెట్టి రవీంద్ర, షేక్ కరీముల్లా, కడిముడి నాగరాజు, ఈ 3ని అదుపులో తీసుకుని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి వీరి కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని 15 బళ్ళు, వీళ్ళు చెక్ చేసిన వేరియస్ ప్లేసెస్లోనే 15 బళ్ళు, అవి స్కూటీసు, అలానే మోటార్ సైకిల్ని స్వాధీనపరుచుకొని ఈ 3ని ఈరోజు రిమాండ్ చేయడానికి, రెడీ చేయడానికి అయి ఉన్నారు. తర్వాత ఈ 3 బళ్ళు, 3 అఫెండర్స్ కలిసి టోటల్ 15 వెహికల్స్ని స్వాధీనపరుచుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకుని. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఈ 2 వీలర్ అఫెన్సెస్ మెయిన్ ఇళ్ల ముందు పెట్టి ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా కొంత కావచ్చు, కొంత జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత అలసత్వం కావచ్చు, వీటి వల్ల అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, 2 వీలర్ అఫెన్సెస్ జరగకుండా ఉండాలంటే ఇంటి యజమానులు ఇంటి లోపల పెట్టుకొని దానికి ప్రాపర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటే అఫెన్సెస్ జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఎంతో కష్టంతో మా కోవూరు సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఉన్న క్రైమ్ పార్టీ ఈ 15 బళ్ళని స్వాధీనపరచుకోవడం ద్వారా ఈరోజు మా ఎస్పీ గారు వారందరినీ అభినందనలు తెలియజేయడం జరిగింది. వీరందరికీ రివార్డును ప్రకటించడం జరిగింది. మంచి ఎఫర్ట్స్ చేసినందుకు ఎస్పీ గారు, మా కోవూరు సిఐ గారు, అలానే కోవూరు ఎస్ఐ గారు క్రైమ్ పార్టీని అభినందిస్తూ రివార్డు ప్రకటించడం జరిగింది. వీళ్ళ ఈ 3 ముద్దాయిల్ని ఈరోజు మ్యాజిస్ట్రేట్ ద్వారా హాజరుపెట్టి రేపు మార్నింగ్ కల్లా రిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే అఫెన్సెస్ చేసుకుంటూ వస్తున్నారు ఒక 1 ఇయర్గా. ఇప్పుడు క్రైమ్ రికార్డులకు ఇస్తారు. ఎందుకంటే మొత్తం 15 నేరాలు చేస్తూ వాళ్ళు పట్టుబడ్డారు. వీళ్ళు వేరియస్ ప్లేసెస్లో బళ్ళు డిస్పోజ్ చేస్తూ దాచిపెడుతూ మనకి కన్ఫెస్ చేశారు. ఆ కన్ఫెషన్ బేస్ చేసుకుని మనం 15 బళ్ళు స్వాధీనం చేసుకుంటుంది. వీళ్ళందరిపైన హిస్టరీ షీట్స్ ఓపెన్ చేస్తాము, వీళ్ళ మీద నిఘా పెడతాం.